అప్పులు తీరాలంటే ఇంటి అందరం శ్రమటోర్చి పని చేయాలని, కష్టాల సముద్రంలో తీరము దాటాలని, దేవుడు కరుణించాలని పట్టుదలతో పంటలు పండించి బీటుకు తీసుకెళ్లినాక దళారులు తాళంటూ తరుగంటూ మట్టి అంటూ తీసినారు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడంటూ పండిన పంటకు గిట్టుబాటు దొరకలేక లాగోడన్న రాలేదే మాయమ్మలాలా. ఓహో సేటు మార్కెటు సేటు బీటు కాడా కంట సరిచేయమండే, ఏడాది పొద్దు పంటను పెంచితే గంట సేపులోన కట్టాల నోట్లు, నీ జేబులోన ఎగిరి కూసునే బురదను పువ్వోలే పిసికిన రైతుకు. పురుగుల మందే పెరుగన్న మాయే ఓయమ్మలాల మాయమ్మలాలా. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు తీరే మార్గము లేక, భార్యను దవకాన్న చూపించలేక, పిల్లల ఫీజులు గట్టలేక, చేనులో పని చేసిన కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేక, ఏతుల వ్యవసాయం ఎందుకని కూలోళ్ళు ముఖము చూడక, అనరాని మాటలు అని తిట్టరాని తిట్లు తిట్టి ఉమ్మి ఉమ్మి దుమ్మెత్తి పోసిందే ఆ పేద రైతు భూమయ్యపై. గిరువేసిన బ్యాంకు అధికారులొచ్చి భూమిని ఎర్రాసు పెడతామంటుండ్రే, సావుడి కాడ నోటీసు పెట్టిండు సచ్చినంత పని చేసి కూసుండ్రే. గుండె ఆగిపోయి సచ్చే దినమొచ్చే కనికారం ఎవ్వరికి కళ్ళల్లో లేదే, మళ్ళీ పంట దాకా టైమడిగినాడే కాళ్ళ ఎలా బాడి బతిమిలాడిండే. అప్పుల సుడిగుండంలో చిక్కుకున్న తీరము చేరువలేక అల్లాడుతుంటే, ఫైనాన్స్ వారు అప్పులు గట్టకుంటే ఉన్న మేకలను ఎద్దులను అర్రాసు పెడతామంటే కాళ్ళ మీద పడి కన్నీరు పెడుతుండే ఆ పేద రైతు భూమయ్యా. ఫైనాన్స్ పైసలు గట్టమంటుండే ఎడ్లాము మేకలమ్మిన గాని, అప్పు తీరా దాని బాధలు పెట్టిండు ఇంట్లో సామాన్లన్నీ ఎత్తేసినారే. కట్టి తీరాలని పట్టుబట్టిండ్రే ఎద్దు ఆవులాను అర్రాసు పెట్టిండ్రు. ఇజ్జతు మొత్తం పోయింది చూడే ఓయమ్మలాల మాయమ్మలాలా. మాట తప్పని ఆ పేద రైతుకు వ్యవసం మోసము అయిపాయే, రోషమెంత ఉన్నగాని గాసం గట్టి లేకపాయే, చేసేది లేక ఇంకెవ్వరితో చెప్పలేక బిక్కు బిక్కుమని లోలోన కుములుతూ అప్పుల సుడిగుండంలో చిక్కుకొని సింతతో కూర్చున్నాడే ఆ పేద రైతు భూమయ్యా. కుప్పలులే అప్పులాయే అప్పులాతో తిప్పలాయే చిన్నబోయి కూసుందే నా బాలా బంగారం. కుప్పలులే అప్పులాయే చిన్నబోయి కూసుందే నా బాలా బంగారం. మిత్తులాతో అప్పులేమో కుప్పలోలే పెరిగిపాయే, బాధలెవరితో చెప్పుదామే బంగారు నాయల్లి. చెరుకు పంట పోతిగూడా ఆలుగడ్డ అల్లముంది అప్పులేనోళ్ళెవరయ్యా.
గాని అప్పులోలకు మాట ఇస్తి కాటికి చేరే కాలమొచ్చే బంగారు నాయల్లి నోటికొచ్చిన పంటబాయే ఊరిడిసి ఊరితోని లోకం నిడిసి పోయిన బంగారు నాయల్లి అదిగో అప్పు తీరదని ఆలోచించి ఆలోచించి కానరాని లోకాలకు పోవాలని అగో వెళ్ళుతున్నాడే పేద రైతు భూమయ్యా అప్పులోలా బాధలతోని ఎగలేక తాళలేక కంటికింత కునుకూరాక ఇంటికాడా చెప్పకుండా బిక్కు బిక్కున చూకుంటూ పంట చేనుకు బయలుదేరిందే లోకమిడిసి పోవాలంటుండే పురుగులను సంపే మందు అయ్యింది ఆఖరి విందు మంది లేని చేను ఎందు ఎండిపోయిన పంటల ముందు మంది లేని చేను ఎందు భూతల్లిని బతిమిలాడిందే భార్య పిల్లల చల్లంగా చూడాని అయ్యయ్య రైతన్న బతికేమి ఆయే దేవుడా ఆదుకునే వారెవ్వరు లేరా దేవుడా అయ్యయ్య రైతన్న బతికేమి ఆయే దేవుడా ఆదుకునే వారెవ్వరు లేరా దేవుడా అన్నదాత ఆరిపోతుండు దూడే మాయమ్మ లోకానికి తిండెవరు పెట్టాలే మాయమ్మ అన్నదాత ఆరిపోతుండు దూడే మాయమ్మ లోకానికి తిండెవరు పెట్టాలే మాయమ్మ అయ్యయ్యో నా దేవుడా ఎంత పని చేసేవి నా దేవుడా నా కళ్ళ ముందే నీవు పోతే నేనెట్లా బతుకుదయ్యా నాకింత ఇసము ఇస్తే నీతోటి కాలమైతుంటినయ్యా తిన్లేడు పిల్లలతో నేనెట్లా బతుకుదు నా దేవుడా అయ్యయ్యో నా దేవుడా ఎంత పని చేసేవి నా దేవుడా నా కళ్ళ ముందే నీవు పోతే నేనెట్లా బతుకుదయ్యా దవాఖానలో లంచమివ్వనిదే ముట్టమంటూ పట్టమంటూ సూదులిచ్చే డాక్టరయ్యా మందులిచ్చే నర్సమ్మలను కాళ్ళ ఎల్లబడి బతిమిలాడి బతికించమంటూ విలపిస్తున్నారే ఆ భార్య పిల్లలు కనిపించేవో దేవుడా కాపాడు నా భర్తను దేవుడే నాకున్నాడు ఆరుకు నీవేలు డాక్టరయ్యా కనిపించేవో దేవుడా కాపాడు నా భర్తను దేవుడే నాకున్నాడు ఆరుకు నీవేలు డాక్టరయ్యా దేవుడే నాకున్నాడు ఆరుకు నీవేలు డాక్టరయ్యా కనికరించిన డాక్టరయ్యా స్టెథోస్కోపు పెట్టి చూసి ఆగిన మంచి బేవోసు అయిన రైతన్నకు ఈ కాలు దీయగానే కళ్ళు తెరిచి చూసాడే ఆ బక్క దిక్కిన రైతు భూమయ్యా తాగిన విషము నకిలీ మందు అయినందువల్ల చేల్లో పురుగులు చావలేక తాగిన రైతు కూడా చావలేదు బతికి బట్టగట్టినాడే
ఆ పేద రైతు భూమయ్యా. ఆ పేద రైతుకు అన్నము బాకుంది, భూతల్లి రైతన్న కప్పు పడి ఉంది. కష్టించి చెమట బొట్టులనైతే మొక్కలకు నీటి బొట్టులుగా ఇచ్చి ఇంటి అందరూ వ్యవసాయములోన మురిసిపోతూ పని చేస్తున్నారే. నీళ్లు గట్టుడు చూడు, మందు గట్టుడు చూడు, పుట్ల కొద్దీ అన్ని పంటలు వండేను. గిట్టుబాటు ధర బీటు కావాలంటూ రైతన్నలు కళ్ళు ఎర్ర చేసిందే ఓయమ్మలాల మాయమ్మలాల.